ఇక హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఎయిర్ షో తిలకించేందుకు నగరవాసులు భారీగా చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రాత్రి రాహుల్ సిప్లీగంజ్ అండ్ టీం ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఇక మరోవైపు ఎయిర్ షో సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఈ ఎయిర్ షోకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నుమాన్, అక్కడ ఎలా ఉంది? అక్కడ సుమిత్ర, ఏదైతే ట్యాంక్ బండ్ వేదికగా జరుగుతున్నటువంటి ఎయిర్ షో కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు భాగ్యనగర వాసులు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి తరలి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఈ వీకెండ్ అందరూ కూడా ఈ ఎయిర్ షోను తిలకించడానికి అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి దాదాపు ఒక 20 నుంచి 30 వేల మంది వరకు సందర్శించేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో కాసేపట్లోనే ఇటు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మార్గం గగనతలం మీద మొత్తం కూడా 9 ఎయిర్ క్రాఫ్ట్లు కనువిందు చేయనున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే మరోవైపు ఏదైతే ఎయిర్ షో కార్యక్రమం వద్ద పోలీసులు అయితే అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో మీడియా ప్రతినిధులు సైతం లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రభుత్వం వైపు ఏదైతే ఆ మీడియా పాసులు ఇచ్చినప్పటికీ కూడా సో లోపలికి ఎవరిని కూడా అనుమతించకపోవడంతో చాలా మంది మీడియా ప్రతినిధులు అసహనంతో తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇటు ఆ పోలీసులు వారికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు వారిని మాత్రమే పక్కదారిన వారిని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇటు ప్రభుత్వం నుంచి మీడియా పాసులు ఇచ్చినప్పటికీ కూడా సో వారెవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో దాదాపు చాలా మంది మీడియా ప్రతినిధులు కూడా ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు మనము ఇటువైపు పక్కన కూడా చూస్తున్నాం, ఈ బ్యారికేడ్స్ ఓపెన్ చేసేసి వారికి సంబంధించినటువంటి వారు కానివ్వండి, వారి బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ పక్కదారి నుంచి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓవైపు ప్రభుత్వము ఏదైతే ఐఎన్పిఆర్ నుంచి పాసులు ఇచ్చినప్పటికీ కూడా మీడియా ప్రతినిధుల మీద ఇటు పోలీసులు అయితే ఒకంత ఏదైతే వారిని లోపలికి అనుమతించకపోవడంతో చాలా మంది మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మనము చూస్తున్నాం, ఏదైతే ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ఇటు భాగ్యనగర వాసులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాసేపట్లోనే ఇటు ట్యాంక్ బండ్ గగనతలం మీద ఏదైతే మొత్తం కూడా దాదాపు 9 ఎయిర్ క్రాఫ్ట్లు సందడి చేయనున్నాయి, చక్కర్లు కొట్టనున్నాయి. మొత్తం కూడా ఏదైతే ఇటు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖ టీం ఏదైతే ఉన్నదో కిరణ్ బృందంతో ఇదంతా కూడా కెప్టెన్ కిరణ్ బృందంతో ఇదంతా కూడా ఈ ఎయిర్ షో కార్యక్రమం ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతము ఈ కార్యక్రమం తర్వాత ఇటు ఏదైతే నెక్లెస్ రోడ్ కానివ్వండి, హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. చాలా మంది ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఎయిర్ షో కార్యక్రమాన్ని చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? చెర్లపల్లి. ఇప్పుడు చూసారు ఎయిర్ షో? ఎస్, మనము చూడొచ్చు చాలా మంది ఇటు కుటుంబ సభ్యులతో పాటు కూడా తరలి వస్తున్నారు. ఈ ట్యాంక్ బండ్ కానివ్వండి, నెక్లెస్ రోడ్ ఈ మార్గం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రామ్నగర్ నుంచి వచ్చాము. ఎయిర్ షో గతంలో చూసారు? గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసాము. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే చూసాం V2SMS ఇక్కడ ఎయిర్లైన్స్ ప్రోగ్రామ్ ఉందంటే చాలా చక్కగా ఉంటుందని చెప్తే 3 o'clock అని చెప్పారు. ఇక 4 అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, దాని గురించి వెయిట్ చేస్తున్నామని. ఫ్యామిలీతో పాటు వచ్చారు? నేను ఫ్రెండ్స్ వచ్చాను. ఫ్రెండ్స్తో పాటు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అయితే ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. వాటర్, వాష్రూమ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే చూసి తిలకిచ్చి ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా తిరిగి ఇంటికి పోతే ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నాం. చూడొచ్చు, ఈ రో అంతా కూడా ఏదైతే ఇటు సామాన్యులకు అనుమతించారు. సో ఈ మార్గం అంతా కూడా లోపల విఐపీలు, దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతోపాటు మంత్రులు సీఎం కోసం ప్రత్యేకమైనటువంటి లాంచ్ ఏర్పాటు చేశారు. దాని పక్కన మీడియా ప్రతినిధులకు ప్రత్యేకమైన లాంచ్ ఏర్పాటు చేసినా కూడా పోలీసులు అయితే ఎవరిని కూడా మీడియా ప్రతినిధులకు లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏబిఎస్ స్క్రీన్ లో చూస్తున్నాము. ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందా అంటూ కూడా అందరూ కూడా ఇటు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తారు. ముఖ్యంగా ఇటు చిన్న పిల్లల్ని తీసుకొని వారి కుటుంబ సభ్యులు ఈ వీకెండ్ ని ఎంజాయ్
చేయడం కోసం సో ఏదైతే ప్రజాపాలన విజయోత్సవాలను వెలిగించడం కోసం పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి దాంతో పాటు పక్కన ఉన్నటువంటి సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎస్ స్క్రీన్ లో చూస్తున్నాము. అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. సో కాసేపట్లో వాస్తవానికి 4 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి ఎయిర్ షో కొంత ఆలస్యమైందని చెప్పవచ్చు. మొదట 3 గంటలు అన్నారు, దాని తర్వాత 4 గంటలకు వాయిదా వేశారు. సో ప్రస్తుతం 4 గంటల ఎంతో కూడా స్టార్ట్ కాకపోవడంతో చాలా మంది ఏదైతే వీక్షకులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ప్రస్తుతం అంతా కూడా ఈ క్యాలెండర్ అంతా కూడా మొత్తం కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు ఫ్రెండ్స్తో దాంతోపాటు సరదాగా ఈ కార్యక్రమాలను వీక్షించడం కోసం తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఎలాంటి అపశృతులు జరిగినా ఏం జరిగినా కూడా వెంటనే ఇటు అంబులెన్స్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా దాదాపు ఈ చుట్టుపక్కల ఒక 10 అంబులెన్స్లను కూడా 108 అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు వాలంటీర్లను ఏర్పాటు చేశారు, భారీ పోలీసు బందోబస్తులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ షో చూడొచ్చు? ఇది సిచ్యువేషన్. మొత్తానికి అయితే ఇటు భాగ్యనగర వాసులు అయితే చాలామంది పెద్ద ఎత్తున కూడా ఈ ఎయిర్ షో వీక్షించడానికి అయితే వస్తున్నారు. సో మొత్తం కూడా దాదాపు 9 ఎయిర్ క్రాఫ్ట్లు ఇవన్నీ కూడా ఇక్కడ కనువిందు చేయడానికి సిద్ధం కాబోతున్నాయి. కాసేపట్లోనే హకీంపేట్ నుంచి అక్కడి నుంచి ప్రారంభం అవుతాయి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా. సో ఇప్పటికే కాసేపట్లోనే ఈ కార్యక్రమము ట్యాంక్ బండ్ వేదికగా ప్రారంభం కానున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్సీసీ కానివ్వండి, ఎన్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాలంటీర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మొత్తం కూడా ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ దాంతోపాటు పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఎప్పుడెప్పుడు అంటూ ఇటు హైదరాబాద్ నగర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎయిర్ షో మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ట్యాంక్ బండ్ దాంతోపాటు ఇటు నెక్లెస్ రోడ్డు మార్గాలు అంటే మొత్తం కూడా 12 కిలోమీటర్ల పరిధిలో గగనతలంలో దాదాపు 9 ఎయిర్ క్రాఫ్ట్లు ఏదైతే ఇక్కడ కనువిందు చేయనున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని చూడడానికి మాత్రం ఇటు భాగ్యనగర వాసులతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నుమాన్.